పాపం చేయవారికి తెలివి లేదా? చదవండి. పాపం చేయవారందరూ కూడా బహుగా భయపడతారు. అంటే పాపము మనిషికి ఏం తీసుకొచ్చింది? ఏం తీసుకొచ్చిందమ్మా? భయాన్ని తీసుకొచ్చింది. అందుకే ఆదాము ఎక్కడ దాక్కున్నాడు? చెప్పాలి. చెట్టు చాటును దాక్కున్నాడు. ఎందుకు చెట్టు చాటును దాక్కున్నాడమ్మా? ఎంత అవివేకం, ఎంత అజ్ఞానం. చెట్టు చాటును దాక్కుంటే కనబడకుండా ఉంటాడా సుబ్బయ్యమ్మ గారు? ఆదాం ఎక్కడ అని చెప్పేసి ఆదాం ఎక్కడా అన్నాడు, మళ్ళీ క్వశ్చన్ వేశాడు, బయటకు వస్తాడేమని. అదవుతుంది. కానీ అక్కడ ఆదాం చెప్పిన మాట ఏం తెలుసా? నేను నీ స్వరాన్ని విని, దేవుని స్వరాన్ని విని. ఎవరైనా డాడీ స్వరాన్ని వింటే భయపడతారా? నోయలు డాడీ స్వరము వింటే మనకి భయం వేస్తుందా? అదే మనం తప్పు చేసినప్పుడు ఏమర్థం? భయం. ఇప్పుడు డాడీ వస్తున్నప్పుడు డాడీ అన్నాడు ఫోన్ చూడొద్దు అని చెప్పేసి అన్నాడు. అర్థమవుతుందా? మనం అదే పనంగా ఫోన్ చూస్తానే ఉన్నాం. ఈలోపు ఏ అని చెప్పి మన వాయిస్ వినపడింది. వెంటనే ఏం చేద్దాం? చెప్పండి ఏం చేద్దాం? అది ఎవరు మొన్న షార్ట్ వీడియోలో చూశాను అనమాట. ఆడు అలాగే ఫోన్ చూస్తున్నారట. ఫోన్ చూసేటప్పటికి వాళ్ళ డాడీ వాళ్ళు వచ్చేసారనే విషయం అర్థమైందట. అర్థమైపోగానే ఆ ఫోన్ పక్కన పెట్టేసి అలాగే నిద్రపోయినట్లుగా యాక్ట్ చేస్తున్నాడు. చెప్పండి అండి. నిద్ర రాలే కానీ ఏం చేస్తున్నాడు? యాక్టింగ్. ఎందుకని నిద్రపోయినట్టు అంతా ఆ లేబులో లెక్కలేదంట. రే నానా బాబు అని అంటే అసలు లెక్కలేదంట. ఎందుకని? అదవుతుంది. నిద్రపోయే వాళ్ళనే లేపచ్చు కానీ చెప్పండి యాక్ట్ చేసే వాళ్ళనే లేపలేం. ఎందుకంటే పాపం చేయవారందరూ కూడా ఏం చేస్తారో మామూలు భయం కాదట. చెప్పండి బహు భయం. చెప్పండి ఏ భయం? బహుధైర్యం కావాలా? బహు భయం కావాలా? ఏమా మధు? బహుధైర్యంగా బ్రతకాలా? బహు భయపడుతూ బ్రతకాలా? చెప్పండి. జీవితాన్ని ధైర్యంగా, కష్టాలు ఎదురైనా, పరిస్థితులు ఎలాగొన్నా, అర్థమవుతుందా? ఎన్ని పరిస్థితుల్లో మనల్ని భయపెట్టినా బహుధైర్యంగా మనం సాగిపోవాలంటే ఒకటి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఆ తినొద్దన్న పన్నులు తినకుండా ఉంటే ధైర్యంగా డాడీ ఎప్పుడొచ్చావని ఆ స్వరాన్ని విని ఎదుర్కొనేవాడు ఎవరో? ఆదాము. కానీ ఎప్పుడైతే దేవుని మాటకు వ్యతిరేకంగా బ్రతికాడో ధైర్యం చెడిపోయింది. దేవుని యొక్క వాక్యం సెలవేస్తుంది, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారంట. చెప్పండి నీతిమంతులు. సామెతల గ్రంథం 28:1. సామెతల గ్రంథం 28:1 ఏముంది?